హాయ్ ఫ్రెండ్స్, నేను కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చూడడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మీకు మొత్తం తెలుస్తుంది. ఆల్రెడీ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. మీరు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా లింక్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇలా లైనింగ్ కట్ చేసుకొని ఈ బాక్రంతో కట్ చేసుకున్న కట్ వర్క్ని పెట్టుకొని ఫస్ట్ ఒక సైడు కదలకుండా ఉండడానికి స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ స్టిచ్ చేసుకొని ఇంకొక సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇలా 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 ఏం కుట్టట్లేదండి. నేను కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మనం షేప్ లాగా లైనింగ్కి అతికించాలంటే చాలా లాంగ్ టైం అయిపోయిద్దండి. ఏమీ అంత అవసరం లేదు. అది కదలకుండా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కదలకుండా ఉండడానికి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. అంటే కట్ వర్క్కి మామూలుకి మధ్య జస్ట్ ఈ బిట్లోని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచి ఖర్చుంచుకొని మనం ఈ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచెస్ ఖర్చుంచుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. బకరానికి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ తీసుకొని బ్యాక్కి లైనింగ్ అతికించాలి. నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసి నడుముకి లైనింగ్ నడుముకి లోడింగ్ చేసుకోవాలి.
ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది రైట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలండి అతికించడం. దీనివల్ల ఏంటంటే ఉగ్గు అనేది రాదు. రైట్ సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేసి చెయ్యి అనేది నీట్గా ఇలా పెట్టుకుంటూ లైనింగ్ అనేది లైనింగ్ ఎత్తికించుకున్నాక వేస్ట్ కట్ చేస్తాం. ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం నెక్కి పెట్టుకున్నాం కదండి కాట్, నెక్కి కాట్లో అని పెట్టుకొని వజనల వైపు వేసుకొని ఆల్రెడీ మనం కట్ వర్క్ రెడీ చేసుకున్నాం కదండి, ఈ కట్ వర్క్ని ఒరిజినల్ వైపు పెట్టుకున్నాం. ఇది కూడా అంతే, ఒక సైడ్ కుట్టుకొని పిన్తో కానీ మధ్యలో నెక్కి పిన్ పెట్టుకోవాలి. నెక్ మార్క్ చూసి నెక్కి పిన్ పెట్టుకోవాలి. నెక్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బక్రం పక్క నుంచి అండి, బక్రం పక్క నుంచి నీట్గా పాదం వేపుకుంటూ స్లోగా బక్రం పక్క నుంచి కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ వర్క్ పాదం లేపుకుంటూ మనకి ఎంత నీట్గా కుదిరితే అంత నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బక్రం పక్క నుంచే స్టిచ్చింగ్ అనేది ఉండాలన్నమాట.
నీట్గా స్టిచ్చింగ్ అనేది బటన్ పక్కన చేసుకుంటే అంత నీట్గా మనకి కట్ వర్క్ అనేది తిరుగుతుంది. దాన్ని బట్టి మనం కట్ వర్క్ అనేది నీట్గా వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కట్ వర్క్ మొత్తం నీట్గా స్టిచ్ చేసుకురావాలి. చూసారా, స్టిచ్చింగ్ అనేది ఇలా కట్ వర్క్ మొత్తం నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న లైనింగ్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న పీస్ని తీసేసి ఇప్పుడు మనం కాట్లు పెట్టుకోవాలి. నీట్గా మనం ఈ కట్ వర్క్ దగ్గర కాట్లు పెట్టుకోవాలి. మనం కుట్టిన స్టిచ్చింగ్ తెగకుండా నీట్గా కట్ వర్క్ మొత్తం కాట్లు పెట్టుకోవాలి. ఇందులో కాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం పెట్టే కాట్లు బట్టి కూడా కట్ వర్క్ అనేది నీట్గా మూలలు నీట్గా కాట్ పెట్టుకోవాలి. థ్రెడ్ తెగకుండా మూల నీట్గా కాట్ వచ్చేలా చూసుకుంటూ మొత్తం ప్రతి మూల కూడా కాట్ పెట్టుకోవాలి. సరే కదండి, ఇక్కడ ఈ బక్రం అనేది